అక్కినేని నాగ చైతన్య గారి ఫ్యాన్స్ కి అయితే తండేల్ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న తండేల్ సినిమాకు అయితే ఓటీటీ ఆఫర్ వచ్చేసిందట. అది కూడా ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని ఆఫర్ అయితే నాగ చైతన్య తండేల్ సినిమాకు అయితే ఆఫర్ వచ్చింది. పైగా కార్తికేయ 2 తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో తండేల్ సినిమాపై ప్రేక్షకుల్లో అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇక ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే క్రేజీ ఆఫర్ నైతే ఓటీటీ సంస్థ ఆఫర్ చేస్తుంది. ఇంతకీ నాగ చైతన్య తండేల్ సినిమాకైతే ఎలాంటి ఓటీటీ ఆఫర్ వచ్చిందో తెలుసుకుందాం. తాజాగా అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం తండేల్. ఈ సినిమా కోసం ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల్లో క్రేజీ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. చైతు దీనికి ముందు చేసిన థ్యాంక్ యూ అలాగే కస్టడీ సినిమాలు అయితే భారీ డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా ఇప్పుడు తండేల్ సినిమా బడ్జెట్ అయితే సుమారు 80 కోట్ల అన్నట్టు టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ కు తగ్గట్టుగానే ఈ సినిమాకైతే భారీ బిజినెస్ కూడా జరుగుతున్నట్టు పలు వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. కాగా ఇందులో సగం బడ్జెట్ కేవలం ఓటీటీ మూలానే వచ్చేస్తున్నట్టు కూడా సమాచారం వచ్చింది. తండేల్ సినిమా కోసం అయితే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నెట్ఫ్లిక్స్ వారైతే ఏకంగా 40 కోట్లు పెట్టి కొనేసిందట. ఇక్కడే ఈ సినిమా బడ్జెట్ లో సగం వచ్చేసిందని కూడా చెప్పుకోవాలి. ఇక హిందీ డబ్బింగ్ తో పాటు ఆడియో హక్కులు కలిపి చూసుకుంటే ఇంకో 20 కోట్ల మేర వచ్చే అవకాశం ఉంది. ఇలా కేవలం నాన్ థియేటికల్ హక్కులతోనే తండేల్ అయితే 90 కోట్ల బడ్జెట్ అయితే రాబట్టేసింది. ఇక మిగతా అంతా థియేటికల్ చేసే పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుందని కూడా చెప్పుకోవాలి. ఇక ఈ సినిమానైతే చందు మొండేటి తెరకెక్కిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా తండేల్ సినిమాకైతే అన్ని రకాలుగా కావాల్సినంత హైప్ ఇచ్చే అంశాలైతే ఉండడం బాగా ప్లస్ అయింది. ఇకపోతే నాగ చైతన్య థియేట్రికల్ గా గత ఏడాది అయితే ఫ్లాప్ అయినప్పటికీ గత ఏడాది ఓటీటీలో వచ్చిన దూతా వెబ్ సిరీస్ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఎఫెక్ట్ అయితే చైతు వరకు బాగా పనిచేసిందట. దీంతోనే తండేల్ సినిమాకు ఇంత మార్కెట్ జరగడానికైతే ఉన్న కారణాల్లో ముఖ్యమని కూడా చెప్పుకోవాలి. కాగా తండేల్ మూవీ అయితే శ్రీకాకుళం పాకిస్తాన్ లైన్ పై తెరకెక్కిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్టు కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తండేల్ సినిమాకు సంబంధించిన ఇతర అప్డేట్లు అయితే అతి త్వరలోనే ఒక్కొక్కటిగా విడుదల చేస్తామని కూడా తెలిపారు.